వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో చికెన్ కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది మనకి రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. మనకి వీటికి కావాల్సిన పదార్థాలు: ఒక 5 ఎండుమిరపకాయలు, ఒక 10-11 జీడిపప్పులు తీసుకోవాలి, ఒక 3 స్పూన్లు గసగసాలు తీసుకోవాలి. ఇవి మనం వేయించుకోవాలండి, ఎక్కువ వేయించుకోవలేదు. మనకి గసగసాలు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు అనేది మనకి వేడెక్కితే సరిపోతుంది. మనం ఎక్కువసేపు వేయించుకోకూడదు, లైట్గా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి మళ్ళీ మనం 2 పెద్ద సైజు టమోటాలు తీసుకొని బాగా మనం మెత్తగా వేసేసుకోవాలండి. మనకి గరుకు లేకుండా వేసేసుకోవాలి. చూడండి, నేను చాలా స్మూత్గా అనేది వేసుకున్నాను. ఇప్పుడు మనం అదే బాండిల్ పెట్టుకొని దీంట్లోకి 2 గరిటెల ఆయిల్ అనేది వేసుకోవాలి. 3 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని మనం సన్నగా కోసి పెట్టుకోవాలి. ఇవి బాగా మనకి గోల్డ్ కలర్, లైట్ గోల్డ్ కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, ఇట్లా వస్తే సరిపోతుంది ఆనియన్స్ అనేది. ఇప్పుడు దీంట్లోకి మనం 2 స్పూన్లు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ మనకి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. చూడండి, మనకి ఆనియన్స్ అనేది వేగిపోయింది, అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేగిపోయింది. మనకి ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, కొంచెం కారం అనేది వేసుకోవాలండి. కారం చూసి వేసుకోవాలి. ఇది రోటీలోకి కర్రీ కాబట్టి మనకి కొంచెం కర్రీ అనేది తీయగానే ఉంటుంది. మనం అందులో ఆ మసాలాలో కూడా మనం ఎండుమిరపకాయలు వేస్తున్నామండి, అందుకని మనం చూసి వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి వేసుకొని 2-3 నిమిషాల పాటు మనం ఆ మసాలాని అంతా బాగా వేయించుకోవాలి. 1/2 కేజీ చికెన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనం బాగా కలిపేసుకోవాలి. ఆ మసాలాకి, ఆ చికెన్కి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇది మనం ఒక 15 నిమిషాల పాటు బాగా మనం ఉడకబెట్టుకోవాలండి. వాటర్ అనేది పోయకూడదు, ఇట్లాగే మనం ఉడకబెట్టుకోవాలి. చికెన్లో ఉండే వాటర్ అంతా వచ్చేయాలి. వచ్చేసి బాగా మనకి వాటర్ అనేది ఇనిగిపోవాలి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనకి రుచికి సరిపోయేంత సాల్ట్ అనేది వేసుకొని మళ్ళీ మనం ఆ చికెన్ అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు బాగా మనం ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికిపోవాలి చికెన్ అనేది. ఇప్పుడు దీంట్లోకి మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అదంతా వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ ఒకటే వేసుకోవాలి, వాటర్ అనేది వేసుకోకూడదు. ఇది బాగా మనం కలిపేసేసుకొని మళ్ళీ మనం దీన్ని కూడా సిమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఉడకబెట్టుకోవాలండి. మళ్ళీ మనం ఈ మసాలా కూడా మనకి బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్ పెట్టేసేసి ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడకబెట్టుకుందాం. 20 నిమిషాల లోపల మనం మధ్యలో కూడా కలుపుకుంటూ ఉండాలండి, మాడిపోతుంది. చూడండి, నేను 20 నిమిషాల పాటు బాగా ఉడకబెట్టుకున్నాను. మనం మధ్యలో కలుపుకోవాలండి, ఎందుకంటే మనం గసగసాలు పేస్ట్ వేస్తున్నాం కదా, జీడిపప్పు గసగసాలు మనకి మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 1/2 స్పూను గరం మసాలా అనేది వేసుకొని మళ్ళీ మనం దీంట్లోనే వాటర్, 1 గ్లాస్ వాటర్ అనేది పోసేసుకొని మళ్ళీ మనం ప్లేట్ పెట్టేసి ఉడకబెట్టుకోవాలండి. దీంట్లోకి గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. మనం మళ్ళీ మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ప్లేట్ పెట్టేసేసుకొని మనం ఉడకబెట్టుకుందామండి. చూడండి, ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కస్తూరి మేతి అనేది ఒక 1/2 స్పూన్ అనేది వేసుకోవాలి. కస్తూరి మేతి వేసేసినాక మళ్ళీ మనం ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బాగా కలిపేసేసుకొని మనం మళ్ళీ ఉడకబెట్టేసుకుందాము. ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టేస్తే మనం బౌల్లోకి తీసేసుకుంటామేను.
నేను చూడండి ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకున్నాను. మనకి బాగా ఆయిల్ అనేది కూడా బాగా వచ్చేసింది కదా పైకి. ఇప్పుడు మనకి కర్రీ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాము. బౌల్లోకి తీసేసుకున్నాక పైన కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం ఒక రెబ్బ పుదీనా అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకసారి ఇలా తయారు చేసి చూసుకోండి. చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ మీకే తినాలనిపించేటట్టు ఉంటుంది.